నమస్కారం. ఈరోజు మనం ఆదికాండములోకి ముఖ్యంగా 28వ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. నమస్కారం. అవును, యాకోబు జీవితంలో ఇదొక చాలా కీలకమైన ఘట్టం. కదా, తన తండ్రి ఇస్సాకు దగ్గర నుంచి కొన్ని నిర్దిష్టమైన సూచనలు, ఆ తర్వాత గొప్ప దీవెనలు పొంది బయలుదేరతాడు యాకోబు. అవును, ఆ ప్రయాణం మొదలవుతుంది. మరి ఆ ప్రయాణంలో మార్గమధ్యంలో అతనికొక ఒక అసాధారణమైన దైవదర్శనం కలుగుతుంది. హ్మ్, ఆ తర్వాత అతనొక ప్రమాణం కూడా చేస్తాడు. ఈ మూల గ్రంథం వీటి గురించే కదా వివరిస్తుంది. అవును, సరిగ్గా చెప్పారు. ఈరోజు మనం వీటిలే కొంచెం విడమర్చి చూడాలి. యాకోబు ప్రయాణం ఎందుకంత ముఖ్యం? దేవుడిచ్చిన వాగ్దానాలేమిటి? ఇంకా ఆ సంఘటనలు అతని భవిష్యత్తును ఎలా మార్చాయి? ఇది మనం అర్థం చేసుకోవాలి. నిజానికి ఇది యాకోబు జీవితంలో ఒక పెద్ద మార్పుకు సూచన. మనం నేపథ్యం చూస్తే అతను అన్న ఏశాబు భయం నుంచి ఒక రకంగా పారిపోతున్నాడు. అదిక్కడ నేరుగా చెప్పకపోయినా మనకు తెలుసు. అవును, ఆ భయముంది. కానీ అదే సమయంలో తండ్రి ఆజ్ఞ, ఆ దీవెనలు, అబ్రహాముకు చెందిన వారసత్వంపు బరువు కూడా మోస్తున్నాడు. కాబట్టి ఇది కేవలం ఒక్క ఊర్నుంచి ఇంకో ఊరికి ప్రయాణం కాదు. అస్సలు కాదు. ఇది అతని ఆత్మీయ ఎదుగుదలలో ఒక ముఖ్యమైన అడుగు. సరే, మొదటి విషయానికి వద్దాం. ఇస్సాకు యాకోబును పిలిచి ఇచ్చిన ఆజ్ఞ చాలా స్పష్టంగా ఉంది కదా. నీవు కనాను కుమార్తెలలో ఎవరితెను పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. అవును, వచనం 1లో చాలా క్లియర్గా ఉంది. అంతేకాదు, ఎక్కడికి వెళ్లాలో ఎవరిని చేసుకోవాలో కూడా చెప్పాడు. పద్దనరాములో నీ మేనమామ లాబాను కుమార్తెలలో ఒకరిని పెళ్లి చేసుకో అని. వచనం 2లో ఆ నిర్దేశం ఉంది, బెతుయేలు ఇంటికి వెళ్ళమని. ఈ ఖచ్చితత్వం, అంటే కనాను వాళ్ళు వద్దు, బంధువులే కావాలి అనడం వెనుక ఆంతర్యమేమిటి? కేవలం కుటుంబ బంధాలా? దానికంటే లోతైన కారణముంది. ఇది కేవలం బంధుప్రీతి అని అనుకోలేం. అబ్రహాముకు దేవుడి చేసిన నిబంధన ఉంది కదా. అవును. ఆ నిబంధన పవిత్రతను కాపాడాలి అనే తాపత్రయం ఇక్కడ కనిపిస్తుంది. అంటే కనాను జాతులు వేరే దేవుళ్లను పూజించేవారు. వారి జీవన విధానం వేరు. వారితో కలిస్తే దేవునితో ఉన్న తమ ప్రత్యేక సంబంధం దెబ్బతింటుందని, ఆ నిబంధన నీరుగారిపోతుందని ఇస్సాకు భయం. ఓ అలాగా, వంశగుర్తింపును, దేవుని ప్రణాళికలో తమ పాత్రను కాపాడుకునే ప్రయత్నం అనమాట. సరిగ్గా. ఆ ఆజ్ఞతో పాటు ఇస్సాకు ఇచ్చిన దీవెన కూడా అబ్బా చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. వచనం 3-4లో చూస్తే, అవును, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు సంతానాభివృద్ధి కలుగజేసి విస్తరింపచేసి అబ్రహామునకు దేవుడిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు. అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము నీకును నీ సంతానమునకును దయచేయునుగాక. ఇది కేవలం తండ్రి ఇచ్చే మామూలు ఆశీర్వాదంలా లేదు, ఏదో పెద్ద బాధ్యత అప్పగిస్తున్నట్టనిపిస్తుంది. నిజమే, ఇది చాలా అధికారికమైన విషయం. అబ్రహాము నిబంధన వారసత్వాన్ని యాకోబుకు బదలాయిస్తున్నాడిక్కడ. అంటే ఆ వాగ్దానాలన్నీ, సంతానం, దేశం, ఆశీర్వాదాలు అన్నీ ఇప్పుడు యాకోబు మీదకొచ్చాయన్నమాట. అవును, అతని భుజాలపై ఆ బరువు పడింది. అతను కేవలం పెళ్లికోసం లాబాను ఇంటికి వెళ్లడం లేదు. దేవుని దీవెనలను మోసుకెళ్తున్నాడు. అదే అతని ప్రయాణానికి ఒక దైవిక ఉద్దేశాన్నిచ్చింది. వచనం 5లో యాకోబు బయల్దేరి వెళ్ళినట్టు చూస్తాం. సరే, యాకోబు వెళ్ళాడు. మరి ఏశావు సంగతేంటి? యాకోబు ఇలా దీవెనలు పొంది తండ్రి మాట విని పద్దనరాముకు వెళ్లాడని ఏశావుకు తెలిసింది. అవును, వచనం 6-7లో అది ఉంది. అంతేకాదు, కనాను కుమార్తెలు తన తండ్రికి ఇష్టం లేదని కూడా గ్రహించాడు. వచనం 8. అప్పటికే అతనికి హిత్తీయులైన భార్యలున్నారు కదా, అది ఇస్సాకు రిబ్కాలకిష్టం లేదని మనం ముందే చదివాం. నిజమే. ఇప్పుడు యాకోబు బంధువులమ్మాయిని చేసుకోవడానికి వెళ్లాడని తెలిసి ఏశావేం చేశాడంటే, చెప్పండి. అప్పటికే భార్యలున్నా ఇష్మాయిలు కుమార్తె మహలతును కూడా పెళ్లి చేసుకున్నాడు. వచనం 9. ఇష్మాయిల్ కూడా అబ్రహాము కొడుకే కదా, బంధువే కదా. అవును, బంధువే. మరి ఏశావు ఎందుకిలా చేశాడు? యాకోబును కాపీ కొడుతున్నాడా, లేక తండ్రిని మెప్పించడానికా? ఇది ఏశావు స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మంచి పాయింట్. బహుశా తండ్రికి తన పాత పెళ్లిలు నచ్చలేదని అర్థమైంది. అవును. ఇప్పుడు యాకోబు చేస్తున్నది చూసి తానూ బంధువులో చేసుకుంటే తండ్రి సంతోషిస్తాడేమో అని అనుకోనుండొచ్చు. ఇష్మాయేలు సంబంధముంది కదా అని. కాని అతను సమస్య మూలాన్ని సరిగ్గా పట్టుకోలేకపోయాడు. సమస్య కనానువారిని చేసుకోవడం మాత్రమే కాదు, అసలు దేవుని నిబంధన మార్గంలో నడవకపోవడం. ఇస్సాకు యాకోబును పంపింది కేవలం బంధువుల దగ్గరికే కాదు, నిబంధన కొనసాగే వంశంలోకి. ఏశావు చర్య ఎలా ఉందంటే,
పైపైన ఏదో సరిదిద్దాలని చూసినట్టుంది. ఆ నిబంధన లోతు, దాని ఆత్మీయ ప్రాముఖ్యత అతనికి పూర్తిగా అర్థం కాలేదేమో అనిపిస్తుంది. ఆసక్తికరంగా ఉంది. సరే, మళ్ళీ యాకోబు దగ్గరకు వద్దాం. బెయర్ షబా నుండే హారాన్ వైపు వెళ్తున్నాడు. ఒంటరిగా. వచనం 10. బహుశా చాలా భయంతో ఆందోళనతో ఉండి ఉంటాడు. తప్పకుండా. ఒంటరి ప్రయాణం, భవిష్యత్తేంటో తెలీదు, వెనక అన్న భయం. మార్గమధ్యంలో సూర్యుడు అస్తమించాడు. ఒకచోట ఆగాడు. అక్కడ దొరికిన ఒక రాయిని తలగడగా చేసుకుని ఆరుబయటే పడుకున్నాడు. వచనం 11. ఎలాంటి దీనస్థితి అది! ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. సరిగ్గా అలాంటి నిస్సహాయ స్థితిలోనే, మనిషి బలహీనంగా ఉన్నప్పుడే దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడు. యాకోబు తన తెలివిమీద, బలం మీద ఆధారపడలేని పరిస్థితి అది. బహుశా అందుకేనేమో ఆ రాత్రి అతనికి కలిగిన అనుభవం అంత గొప్పదయింది. అతని జీవితాన్నే మార్చేసింది. నిజమే. ఆ రాత్రి ఒక కల కన్నాడు. ఆ కలలో అమ్మో, ఒక నిచ్చెన భూమిమీద నిలబడి ఉంది, దాని కొన ఆకాశాన్ని తాకుతోంది. అద్భుతం కదా! వచనం 12. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. భూమికి ఆకాశానికి మధ్య ఏదో వారధి ఏర్పడినట్టు. ఆ నిచ్చెన ప్రతీక చాలా శక్తివంతమైనది. భూమికి పరలోకానికి మధ్య ఉన్న దూరాన్ని, అగాధాన్ని పూడ్చే ఒక మార్గంలాంటిదది. అంటే దేవుడు మనిషి దగ్గరకు వచ్చే మార్గమనమాట. అవును. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండటమనేది భూమిమీద దేవుని కార్యకలాపాలు ఆగకుండా జరుగుతున్నాయని, పరలోకం ఇక్కడి విషయాల్లో పాలు పంచుకుంటుందని చూపిస్తుంది. అదొక సజీవమైన సంబంధం. ఇంకా ఆశ్చర్యమేంటంటే ఆ నిచ్చెనపైన యెహోవా నిలబడి ఉన్నాడు. ఆయన యాకోబుతో నేరుగా మాట్లాడుతున్నాడు. అవును, అది చాలా ప్రత్యక్షమైన అనుభవం. ఆయన తనను తాను పరిచయం చేసుకున్న విధానం చూడండి. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. వచనం 13. యాకోబుకు ఎంత ధైర్యముచ్చుంటుంది ఆ మాటలతో! ఖచ్చితంగా. తాను ఒంటరి కాదని, తన తాత, తండ్రిల దేవుడు తనతో ఉన్నాడని ఆ క్షణంలో తెలియడం, అది అమూల్యం. ఆ పరిచయం చాలా ముఖ్యం. ఎందుకు? దేవుడు తనను తాను నిబంధన దేవుడుగా, అంటే తరతరాలుగా తన వాగ్దానాలను నిలబెట్టుకునేవాడిగా పరిచయం చేసుకుంటున్నాడు. యాకోబుకు తన వారసత్వాన్ని గుర్తుచేయడమే కాదు, ఆ నిబంధనలో ఇప్పుడు అతని స్థానం ఇదేనని ధృవీకరిస్తున్నాడు. ఇది కేవలం కల కాదు, దేవుని ప్రకటన. అవును. ఆ తర్వాత దేవుడు చేసిన వాగ్దానాలు అవి ఇంకా గొప్పవి. నీవు పండుకొనియున్న ఏ భూమిని నీకును నీ సంతానమునుకును ఇచ్చేదను. అదే వచనం 13లో. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుకరేణువుల వలనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. వచనం 14. ఇవన్నీ అబ్రహముకు, ఇస్సాకుకు చేసినవే కదా. అవును, అవే వాగ్దానాలు. కానిప్పుడు దేవుడు వాటిని యాకోబుకు వ్యక్తిగతంగా ఈ ప్రత్యేకమైన కష్టమైన పరిస్థితిలో మళ్లీ వృద్ధిపరుస్తున్నాడు. యాకోబు పారిపోతున్నా సరే దేవుని ప్రణాళిక ఆగదని, అతని ద్వారానే అది కొనసాగుతుందని, ఆ ప్రణాళిక ఎంత పెద్దదో, భూమి, విస్తారమైన సంతతి మళ్లీ గుర్తుచేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా అనిపించింది, భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును అనే మాట. వచనం 14 చివర్లో. అది అబ్రహాము నిబంధన యొక్క కేంద్రబిందువు. యాకోబుకు అప్పగించబడిన బాధ్యత ఎంత గొప్పదో ఇది చూపిస్తుంది. అవును. అంతేకాదు, వ్యక్తిగతంగా యాకోబుకు భరోసా ఇస్తూ, ఇదిగో నేను నీకు తోడయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. వచనం 15. ఆహా! ఒంటరిగా భయంతో ప్రయాణిస్తున్న వాడికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఈ వ్యక్తిగత భరోసా చాలా, చాలా కీలకం. దేవుడు కేవలం పెద్ద పెద్ద ప్రణాళికలు చెప్పడమే కాదు, యాకోబు యొక్క ప్రస్తుత భయాలను, అవసరాలను కూడా గమనిస్తున్నాడు. తోడుగా ఉంటాను, కాపాడుతాను, తిరిగి రప్పిస్తాను, విడువను, ఈ మాటలో ఎంత ధైర్యాన్నిచ్చుంటాయి. ఖచ్చితంగా. ఇది దేవుని నమ్మకత్వానికి నిదర్శనం. ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చు వరకు యాకోబును విడిచిపెట్టడు. ఈ అద్భుతమైన కల, ఈ వాగ్దానాల తర్వాత యాకోబు నిద్రలేచాడు. అతని మొదటి మాట, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెను. వచనం 16. ఎంత ఆశ్చర్యం! అవును, ఆ గ్రహింపు. తర్వాత భయం కలిగింది. ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటి కాదు. పరలోకపు గవినే ఇదే. వచనం 17. ఈ భయమంటే మనం అనుకునే భయం కాదా? కాదు, ఇది జంక్ కాదు. దైవ సన్నిధిని అనుభవించినప్పుడు కలిగే ఒక పవిత్రమైన భీతి, గౌరవం, ఆశ్చర్యం కలగలిసిన భావన.
హీబ్రూలో యారే అనే పదమంటారా? అవును, అదే. దేవుని పరిశుద్ధత, ఆయన మహత్యం ముందు మనిషి తన అల్పత్వాన్ని గ్రహించినప్పుడు కలిగే అనుభూతి అది. యాకోబు ఆ స్థలం మామూలుది కాదని, అది పరలోకానికి ద్వారం లాంటిదని, దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడని గుర్తించాడు. ఆ గ్రహింపుతో అతను ఊరికే ఉండలేదు కదా. లేదు. తెల్లవారగానే లేచాడు. తలగడగా పెట్టుకున్న రాయిని తీసి దాన్ని ఒక స్తంభంలా నిలబెట్టాడు. దానిమీద నూనె పోశాడు. వచనం 18. ఇది ఆ కాలంలో చేసే పనేనా? అవును. పురాతన కాలంలో ముఖ్యమైన సంఘటనలకు గుర్తుగా లేదా పవిత్ర స్థలాలను గుర్తించడానికి ఇలా రాతి స్తంభాలను మస్సెబా అంటారు హీబ్రూలో నిలబెట్టేవారు. నూనె పోయడం అది దాన్ని పవిత్రపరచటానికి, దేవునికి ప్రతిష్ఠించటానికి చేసే ఒక గుర్తు. యాకోబు ఆనాటి ఆచారాన్నే పాటించాడు, కాని దాని వెనుక ప్రేరణ అతని వ్యక్తిగత అనుభవం. ఆ రాయి అతనికి దేవుణ్ణి కలిసిన చోటుకు సాక్షి. ఆ తర్వాత అతను ఆ స్థలానికి బేథేలు అని పేరు పెట్టాడు. అంటే దేవుని మందిరం అని. అంతకు ముందు ఆ ఊరి పేరు లూజు. వచనం 19. పేరు మార్చటం ద్వారా ఆ స్థలం యొక్క ప్రాముఖ్యతను శాశ్వతం చేశాడు. ఇక ఆ తర్వాత చేసిన ప్రమాణం లేదా మొక్కుబడి, అది ఇంకా ఆసక్తికరంగా ఉంది. చాలా సూటిగా లేదది. అవును. యాకోబు చేసిన ఆ మొక్కుబడి వచనం 20-22 గురించి చాలా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అతను కొన్ని షరతులు పెట్టాడు. అవును. దేవుడు నాకు తోడయుండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును, ధరించుకునుటకు వస్త్రములను నాకు దయచేసి, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమములా వచ్చినట్లు చేసిని ఎడలా. ఇదంతా జరిగితేనే అప్పుడు యెహోవా నాకు దేవుడైయుండును. ఆ మరియు నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నీకు నిశ్చయముగా చెల్లించెదను. వచనం 21 చివరి నుంచి 22 వరకు. చూశారా? ఇలా చేస్తే అప్పుడు అలా చేస్తాను అన్నట్టుంది. అవును. ఈ చేసిన ఎడల అప్పుడు అనే పద్ధతి చూస్తే యాకోబు విశ్వాసం ఇంకా పరిపక్వం కాలేదననిపిస్తుంది కదా. దేవుడు ఇన్ని గొప్ప వాగ్దానాలు చేశాక కూడా ఈ షరతులేంటి? ఏదో బేరం పెట్టినట్టు లేదా? దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఒకవైపు మీరన్నట్టు ఇది యాకోబులోని మానవ బలహీనతను చూపించవచ్చు. అప్పటివరకు అతని స్వభావంలో భాగమైన ఆ బేరమాడే గుణం ఇంక పోలేదేమో. దేవుని వాగ్దానాలు విన్నా వాటిని 100% నమ్మడానికి, వాటిపై ఆధారపడటానికి ఇంక సిద్ధంగా లేడా? దేవుడు ముందు తన వైపు నిరూపించుకుంటే అప్పుడు నేను నా వంతు చేస్తాను అన్నట్టుగా అనిపించవచ్చు. అంటే దేవుడిచ్చిన ఆ గొప్ప వాగ్దానాల విలువను అతను పూర్తిగా గ్రహించలేదా? లేక భయం వల్ల అలా అన్నాడా? మరోవైపు దీన్ని పూర్తిగా నెగటివ్గా చూడక్కర్లేడు అని నా అభిప్రాయం. యాకోబు నిజంగా భయంలో, అనిశ్చితిలో ఉన్నాడు. అవును, ఒంటరిగా ఉన్నాడు. ఆ స్థితిలో తనకు కలిగిన ఆ అద్భుతమైన అనుభవాన్ని, విన్న మాటలను తనకు అర్థమైన రీతిలో ఒక ఒప్పందంగా మార్చుకునే ప్రయత్నమేమో ఇది. పరిపూర్ణ విశ్వాసం కాకపోయినా అతని విశ్వాస ప్రయాణంలో అదొక నిజాయితీ గల అడుగు అంటారా? అవును. దేవుడు తన పక్షాన ఉన్నాడని గ్రహించాడు. ఆ సంబంధాన్ని కొనసాగించడానికి తనకు తెలిసిన పద్ధతిలో ఒక కమిట్మెంట్ ఇస్తున్నాడు. ఆ కమిట్మెంట్కు అతను పెట్టిన షరతులవి. అయితే ఆ కమిట్మెంట్ ఏమిటంటే యెహోవాను తన దేవుడుగా ఒప్పుకోవటం, ఆ స్థలాన్ని పవిత్రంగా చూడటం, 10వ వంతివ్వడం. అవును. దశమభాగం 10వ వంతు గురించిక్కడ చెప్పడం కూడా గమనించాల్సిన విషయం. వచనం 22. మోషే ధర్మశాస్త్రం ఇంకా రాలేదు. కాని అబ్రహాము మెల్కిసెదెకుకు దశమభాగం ఇచ్చాడు కదా. అవును, గుర్తుంది. ఇప్పుడు యాకోబు కూడా దేవునికిస్తానని మొక్కుకుంటున్నాడు. అంటే దేవుడిచ్చిన దానిలో కొంత తిరిగి ఆయనకు కృతజ్ఞతగా ఇవ్వాలనే ఆలోచన అప్పటికే ఉందంటారా? ఇది ఆ సూత్రం ఎంత పాతదో సూచిస్తుంది. ఇది కేవలం చట్టపరమైన ఆజ్ఞ కాదు, దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా స్పందించే ఒక విధానం. యాకోబు మొక్కుబడిలోని ఈ భాగం అతని నిబద్ధత కేవలం మాటలకే కాదని క్రియల్లో కూడా చూపిస్తానని చెప్పే ప్రయత్నంలా ఉంది. అలాగే బేతేలును దేవుని మందిరంగా ప్రకటించడం, అది తర్వాత ఇశ్రాయేలు చరిత్రలో ఆ స్థల యొక్క ప్రాముఖ్యతకు నాంది పలికింది కదా. అవును, బేతేలు చాలా ముఖ్యమైన ప్రదేశంగా మారుతుంది. కాబట్టి ఈ అధ్యాయాన్ని మొత్తం చూస్తే చాలా ముఖ్యమైన విషయాలున్నాయి. ఇస్సాకు ఆజ్ఞ, దీవెనలు, నిబంధన బదలాయింపు, ఏశావు స్పందన, దాని వెనుకున్న అవగాహన లోపం, యాకోబు ఒంటరి ప్రయాణం, బేతేలులో దేవుని దర్శనం, అద్భుతమైన వాగ్దానాలు. ఆ అనుభవాన్ని గుర్తుపెట్టుకోవడానికి యాకోబు చేసిన పనులు: స్తంభం, నూనె, పేరు మార్చడం. చివరగా ఆ గొప్ప వాగ్దానాలకు ప్రతిస్పందనగా అతను చేసిన ఆ షరతులతో కూడిన మొక్కుబడి.
ఇవన్నీ చూస్తే యాకోబు ఆత్మీయ ప్రయాణంలో ఇది ఎలాంటి దశ? ఇది ఖచ్చితంగా యాకోబు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక పరివర్తన కాలం. అతను తన పాత జీవితం నుండి, అంటే మోసగాడు, తన బలం మీద ఆధారపడేవాడు, దేవుని నిబంధనకు అధికారిక వారసుడుగా మారుతున్నాడు. దేవుడే చొరవ తీసుకునతన్ని కలిశాడు. అవును, దేవుడు తన ప్రణాళికను, వాగ్దానాలను అతనికి వెల్లడించాడు. అయితే అదే సమయంలో యాకోబు విశ్వాసం ఇంకా పూర్తిగా పరిణితి చెందలేదు, ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఆ వాగ్దానాలను విన్నాడు, కాని వాటిని పూర్తిగా స్వంతం చేసుకోటానికి, వాటిపై ఆధారపడటానికి ఇంకా సమయం పడుతుందేమో. అతని మొక్కుబడిలోనే ఆ షరతులు బహుశా ఈ అంతర్గత సంఘర్షణను చూపిస్తున్నాయి. దైవిక వాగ్దానానికి, మానవ భయానికి మధ్య ఉన్న పోరాటం. యాకోబు తన ప్రమాణంలో దేవుడు నన్ను కాపాడి, పోషించి, క్షేమంగా తిరిగి రప్పిస్తే అప్పుడు యెహోవా నాకు దేవుడవుతాడు అని అన్నాడు కదా. ఈ షరతులతో కూడిన నిబద్ధత, అంటే నువ్వు చేస్తే నేను చేస్తాననే ఈ వైఖరి అతని భవిష్యత్తులో, ముఖ్యంగా లాబాను దగ్గర అతని ఎన్నో కష్టాలు, మోసాలెదుర్కొంటాడు గదా. అవును, చాలా ఎదుర్కొంటాడు. ఆ పరిస్థితుల్లో దేవునితో అతని సంబంధాన్ని ఇది ఎలా ప్రభావితం చేసుండొచ్చు? ఒకవేళ దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తూ వచ్చినప్పుడు యాకోబు తన మొక్కుబడిని గుర్తుంచుకున్నాడా, నిలబెట్టుకున్నాడా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం కదా. నిజమే, ఇది అతని విశ్వాస పరీక్షకు ఆరంభం మాత్రమే అనిపిస్తోంది. ఆ షరతులతో కూడిన నిబద్ధత ఎలా పరిణామం చెందిందో అతని తర్వాతి జీవితంలో చూడాలి.